నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రాప్తాడ్ నియోజకవర్గంలో పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ వార్నింగ్ ఇవ్వడం కరెక్టేనా ఏంటి, తర్వాత పోలీసు కూడా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయితే పోలీసులకు వార్నింగ్ ఇచ్చేస్తారా అని చెప్పేసి అందరూ కూడా చర్చించడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? నేను మీకు ఒకటి చూపిస్తాను సార్. తర్వాత అది ఎంతవరకు బయట ఉన్నందుకు అదొక మన ఇద్దరు విశ్లేషించుకుంటాం. ఎందుకంటే మీ జాగీరు కాదు, పోలీసులు మీ జాగీరు కాదు. ఎందుకు జంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. టోపీని తన భార్య సీట్లో పడుకోండి, ఆ బట్టలు కూడా తీసేయండి, మేమే చూసుకుంటాం. మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట, పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు. నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా. రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. సహాయం చేయొద్దండి డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుబడి వ్యతిరేకించండి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భర్తలు కూడా తీసుకున్నారు. శిక్షణ నేను అనుకున్న సినిమా కాదు, రామరెడ్డి గారి రాజశేఖర్ గారి అనుకునేది పట్టుకొని తీసుకుంటున్నాను. రెండోది ఆశావాదులు, అవకాశవాదులు అండ్ రాజకీయాల కోసం అభివృద్ధి చేస్తున్నారు కొంతమంది. గోరెంట్ల మాధవ్ ఒక బీసీ సామాజిక వర్గం, సామాజిక వర్గం దేశం ఏదైతే జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎంత అవసరం అది వాళ్ళకి ఎదురు లేని పరిస్థితి కూడా గోరెంట్ల మాధవ్ గారు నిలబడితే ఎలా ఉందో తర్వాత జరిగిన ఎలక్షన్ చూసాం. అలా ఈయన కూడా లోకేష్ గారితో అనితమ్మతో అందరితో తెలుగుదేశం నాయకులు నా ఎదుర్కొంటూ భర్తలు తీసుకుని యాక్సిడెంట్ కూడా టికెట్ రాకపోయింది కదా ఎస్ఐ గారు ఇవాళ అది మారుతున్నమాట. నేను పోలీస్ వ్యవస్థ గౌరవం సార్, మళ్ళీ చెప్తున్నాను. ఎవరో ఒకరో ఇద్దరు ఇలాంటి వాళ్ళు అవసరంతో వాళ్ళందరి గురించి ఎంటైర్ వ్యవస్థ నాపథ్యం మాట్లాడడం నా ప్రశ్న. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఇండిపెండెంట్ రాజకీయాలు ఖచ్చితంగా చేయాలి, కుటుంబాలు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు రాజ్యాంగానికి వద్దులే. నేను చెప్పినట్టు సర్వీస్ కమిషన్ రాయమండలం ఎలా పడుతుంది మెమోరియల్ గైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ ఎస్ఐ. ఎస్ఐ గారికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ఇంకేంద్ర పొలిటికల్ కంపల్సరీ పొలిటికల్ ప్లానింగ్ వస్తున్నప్పుడు వాళ్ళ భావజాలను మనుషులు మాట్లాడుతున్నారు. ఆనాటి గోరెంట్ల మాధవ్ వెనకాల బయట చూసుకుంటే మీకు కూడా తెలుసుకుంటారు, ఒప్పుకోండి. అవును అవును, అది రిపోర్ట్ నిజం అవ్వాలి. అట్లీస్ట్ ఆయన అయితే రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలు నడపండి. మీరు కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలు రండి, ఎవరికైనా మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మనం ప్రేరేపిత వాతావరణం దగ్గర మనం గుర్తించుకోలేదు. ఒక 10 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ ర్యాలీకి వెళ్తారు. మన దగ్గర 2 కిలోమీటర్లు పూర్తి తర్వాత 1000 మందిని దూరం పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత 900 మందిని డ్యూటీకి డెలిగేషన్. హైవేలు అన్నింటిలోనూ ఎక్కడికక్కడ బ్యారికేడ్లు చెప్పుకోసం పెట్టి అక్కడ వచ్చే జనాలను గౌరవించే దగ్గర హెలిప్యాడ్ దగ్గర 30 మంది. తర్వాత ఎవరైతే హత్యకారించారని అభియోగాలు వాళ్ళకి దగ్గర అంటే దగ్గర ముద్దు పంచాయతీ గారు ఏంటి అక్కడ భోజనాలు అన్నదానం చేసుకుంటున్నారు. సాయంత్రం దాకా వేరే 170 మంది అక్కడ రిలీజ్ అనుకుంటున్నారు. ప్రభుత్వంలో పొటెన్షియల్ కనబడింది కదా. ఏ బీఏపీకి హెలికాప్టర్ పరిస్థితి ప్రాంతంలో హ్యూజ్ కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు గౌరవ చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ ఇస్తే చుట్టుపక్కల పరిస్థితుల్లో ఎవరు ఉండరు. మనం లోకేష్ గారు అక్కడ ఎవరు యాక్సిడెంట్ చేసుకుంటున్న మొదటి కూడా తర్వాత మాబంది రెండు వాళ్ళు స్వచ్ఛంగా తరలిస్తున్నాం. ఎందుకు ఈ ప్రభుత్వం 10 నెలలు బట్టి వాళ్ళు వాళ్ళు కదా తర్వాత నేను ఎంపీటీ చేసిన రాష్ట్రానికి వాళ్ళ కొడుకు ముందే కొట్టి చేపట్టిన తర్వాత కొడుకు చదువుకున్నట్టు ప్రయాణం కాకుండా వాళ్ళ ఆవిడ దగ్గర వర్క్ చూసుకుంటాం. దానికి ఏమో ఇంటి పేరు కూడా లేకపోతే క్లాటిక్ బేల్ పొద్దు
గౌరవ సునీత గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వాటి 2+2 గవర్నమెంట్ తెచ్చించారు. అబ్బాయికి కనీసం సంవత్సరం కూడా కాదు 5% వర్క్ సెక్యూరిటీ ఇచ్చారు. ఇదంతా మోటార్ చేసింది ఇచ్చారు. సబ్సిడీ డెవలప్మెంట్ లో వాళ్ళ సెక్షన్ అండ్ ఫ్యాక్షన్ నేపథ్యాల్లో కొన్ని గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రీతో అనే బాధ్యతతో ప్రతి ప్రభుత్వం వాళ్ళ బాధ్యతగా కల్పిస్తున్న ప్రభుత్వం. ఇప్పుడు ఆలోచన ఆలోచన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పులివెందుల ఎమ్మెల్యే ఏమంటే పవన్ కళ్యాణ్ గారు మంచి కూడా గెలవకపోయింది రాష్ట్రంలో కనీసం పరిస్థితి చూపడం ఉన్నారా? ఇచ్చారు సార్. వైజాగ్ లో జరిగిన పవన్ కళ్యాణ్ గారికి అన్నట్టు కమిట్ అవుతుంది సార్. ఉద్రేకపరిచి మాట్లాడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ పరిమితి ఇవన్నీ ఆ రోజు పరిస్థితులు బట్టి అపోజిషన్ లేదు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్ ఎవరి కోసం ఇదే మన పులివెందుల ఎమ్మెల్యే వేరే రకంగా చేయాలంటే గౌరవం హైకోర్టు పరిధిలో ఉన్న సెక్యూరిటీ రివ్యూ చేసింది. గౌరవ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు పరిగణలో గౌరవ హైకోర్టు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకసారి చంద్రబాబు గారికి కూడా సెక్యూరిటీ రివ్యూ చేసి కోర్టు కూడా కన్విన్స్ అయ్యింది. ఆయన సెక్యూరిటీ క్యాంప్స్ ఉన్నాయి, గతంలో బొలకరైతే అవ్వాలంటే కోర్టు అవమానం చేసి ఎండ్ ఆఫ్ ద డే అతని లైఫ్ కి ప్రకటన గౌరవ న్యాయస్థానం సెక్యూరిటీ రివ్యూ చెప్పి కూడా గౌరవ న్యాయస్థానం కలిగింది. ఇవన్నీ పరిగణలో తీసుకున్నాం. గతంలో ఆయన నచ్చి చేసినప్పుడు ఆయన కనపడుతున్నప్పుడు డబ్బు తదనంతరం మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు మార్కెట్ యార్డ్ నో పార్టీని ప్రొవైడ్ చెప్పి ఎలక్షన్ కూడా పెట్టింది. ఇంటి ముందు గట్టి దగ్గర పడేసి గ్రీన్ సెక్యూరిటీ ఏమని చెప్పి అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ హోదా రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం మాట్లాడుతున్న మాట్లాడితే ఏమని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం బస్సు మాట్లాడుతున్నాం. ఆ రోజు ఇది ఎంక్వైరీ గౌరవ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారు మీద అభియోగాలు బట్టి ముఖ్యమంత్రి స్థానం రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ చంద్రబాబు గారు సిబిఐ చేసి సుధార్ ప్రీతిలో చేసేది లేదు సార్. ఆ లైన్లో చేసిందంటే భద్రాచలం గురించి ఖచ్చితంగా ఇది ఒక బ్రూటల్ మర్డర్ జరిగిందని సబ్స్టాన్స్ ఎవిడెన్స్. ఎందుకంటే అమ్మ అక్క చేసి చనిపోయిన తర్వాత భద్రాచలం జగన్మోహన్ రెడ్డి అనుకుంటే వివేకానంద రెడ్డి గారు అబ్బాయి శ్రీరామ గారు భద్రరావు గారు చనిపోయిన సంథింగ్ 14 పంతొమ్మిది అధికారంలో 9 ఆ రోజు మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మంచి ప్రొఫెషన్ చూసారు. ఆయన అవహేళన చేస్తూ అవమానం చేస్తూ మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే ఒక ఎస్ఐ సరిపోతుంది జనప్రభంజనం కాదు విరోధి తప్పిగా పరిగెత్తుకుంటుంది జనాలు స్వచ్ఛందంగా తరలిస్తున్న జనాలు 40,000 పైకి కొట్టుకుంటున్నారు. ఈ రకణాలు బ్యారికేడ్ తీసి వదిలింటే జనప్రపంచంలో మీ వల్ల కష్టం అంటే నా పద్ధతి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చిరుతులు గారికి అధికారం కోల్పోయిన సరే ఆయన ఇంకా శుభ్రమైన వివరం మాత్రం అండర్ ఎస్టిమేటింగ్ అండ్ అండర్ మైండింగ్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ తెలుగు. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇవన్నీ ఒక ఎత్తి వీళ్ళు గౌరవించడం చెప్పడం మంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఈవిడ పక్క సునీత గారు అవహేళన చేస్తున్నారు. కొంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే 3 months మనీ పర్యటిస్తానని చెప్పారు. వెరీ గుడ్. నిన్న వెళ్ళారు కూడా ధన్యవాదాలు చెప్తాను. మీరు అబ్జర్వ్ చేశారు లేదు మీడియా అటెన్షన్ ఎప్పుడైతే దగ్గర ఆ కూటమిలో ఉన్నాయి ప్రభుత్వం నెగటివ్ పిల్లలు కూడా లేదు సార్.